చూసారు కదా నోటీస్ అండి. సో విజిటర్స్ ఎవరు వెళ్ళకూడదంట, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ కస్టమర్స్ కానీ ఈ రోడ్లో గుండా వెళ్ళకూడదని గేట్ అయితే పెట్టేశారు. సో అది సో రిస్క్ అంటే ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషను. అమ్మా మీకు దండం రా బాబు, అసలు నా జీవితంలో ఇట్లాంటి రోడ్లో వెళ్ళా. ఏంది అసలు ఇది రోడ్డేనా? గూగుల్ మ్యాప్ అయితే ఇటే తీసుకెళ్తున్నా నన్ను. సైకిల్ వెళ్ళిద్దా? సరిగ్గా గుర్తుపడితే ఈ చేపలను గాల్చేసి అలా అమ్ముతున్నారు. తింటారేమో వాటిని డైరెక్ట్గా. లోడ్ ఎయిమ్ షూట్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. సో నేనైతే కొంత ఇన్ఫర్మేషన్ ఈ మేడంని అడిగి తెలుసుకున్నాను. నేనుండే హోటల్లో ఉంటారు. సో ఏంటంటే ఇక్కడ కమ్యూనిటీ వార్ అనేది ఒకటి జరుగుతుందండి. ఇక్కడ మొత్తం 34 తెగల దాకా ఉన్నారంట. అంటే 34 కులాల వరకు ఉన్నాయి ఈ మణిపూర్లో. కానీ ఇక్కడ వచ్చేసి 2 కులాలు. ఆ 2 కులాలు ఏంటంటే మేజర్ కులాలు. ఆ 2 వచ్చేసి ఒకటి మైతీస్, ఇంకోటి కుకీస్ అంటండి. సో ఆ 2 ఏంటంటే ఆ ఇద్దరి మధ్య ఒక ల్యాండ్, వాళ్ళు వచ్చి ఇక్కడ ల్యాండ్ ఏదో ఆక్యుపై చేసుకున్నారంట. దానివల్ల ఏంటంటే ఇక్కడ కొట్లాటలు, చంపుకోవడాలు ఇట్లా జరుగుతున్నాయి అంట. సో ఇవన్నీ ఆపడానికి ఆర్మీ ఫోర్స్ అనేది రంగంలో దిగింది. మీరు సరిగ్గా చూసుకుంటే ఈరోజు వీడియోలో చూస్తారులేండి, ఖచ్చితంగా గన్నులు పట్టుకునే తిరుగుతున్నారు డైరెక్ట్ రోడ్ల మీద. సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఈ చూపిస్తాను. నేను ఆయిల్ డబ్బా అయితే తీసుకున్నాను. ఇక బయట మనమే కుకింగ్ చేసుకోవాలి కదా. సో ఆయిల్ డబ్బా ఇది. నేను ఒకటి అడిగితే ఆయన బై మిస్టేక్లీ 2 ఇచ్చాడు. సో ఒకళ్ళ సొమ్ము అనేది మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదండి, చెప్తున్నాను. రెండిట్లో ఒకటైతే రిటర్న్ ఇద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే మనకి అట్లా తీసుకోవడం తప్పు. ఎవరైనా కానీ కష్టపడితేనే వస్తుంది. సో వెళ్ళి ఇచ్చేద్దాం రిటర్ను. ఆ షాప్లో నేను తీసుకుంది. మ్యాటర్ ఏంటంటే ఈ రిటర్న్ ఇచ్చేస్తాం సరే. ఇక్కడ చాలామంది వీడియో అయితే నువ్వు తీయొద్దు అని చెప్పారు నాకు. నేనుండే హోటల్లో ఆ లేడీ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ చెప్పారు తీయొద్దని. బట్ అయినా కానీ మనం గుడ్డికి తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏం జరిగింది అంటే వాళ్ళైతే నేను మణిపూర్ సిటీ, సో మణిపూర్లో ఇంపాల్లో ఉన్నాను. ఇంపాల్ అనేది క్యాపిటల్ మణిపూర్కి. సో మొత్తం కూడా నేను తిరుగుతానండి. ఎక్కడికి వెళ్తానేంటో తెలీదు. ఈరోజైతే ఈ వీడియో కవర్ చేసి రేపైతే లెఫ్ట్ అయిపోవాలి నేను ఇంపాల్ నుంచి. సో ఇదే నేను వచ్చిన షాపు. భయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేనేం చేశానంటే ఆ భయ్య ఏంటంటే అంతకంటే బెటర్ అని సజెస్ట్ చేశారు. ఆ 2 బాటిల్స్ ఇచ్చేసాను. ఒక బాటిల్ వచ్చేసి 70 రూపాయలు, ఇది వచ్చేసి 170 రూపాయలు. అంటే నేను ఒక 100 రూపాయలు పే చేసి తీసేసుకోవచ్చు. భయ్య అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. సో థ్యాంక్ యూ భయ్. ఇక్కడ ఇంకోటి వీళ్ళంతా కూడా ఏంటంటే కలరు వైట్ కలర్లో ఉంటారు పీపుల్స్ అంతా కూడా వీళ్ళంతా. ఇక మేట మనం వంట మనమే చేసేసుకోవాలి కదా. ఇంపాల్ అనేది క్యాపిటల్. రౌండ్స్ అయితే కొట్టేద్దాం. ఇంత రిస్కీ మధ్యలో కూడా తగ్గేదే లేదు. మనల్ని ఆపేది కూడా ఎవరు లేరు, వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నట్టున్నారు చూస్తుంటే. అన్నట్టు నాకు జలుబు చేసింది బాగా. నిన్నంతా కూడా రెస్టే తీసుకున్నాను. నిన్నంతా కూడా వీడియో తీలా. మామూలుగా నాకు ఖాళీగా ఉంటే చాలా బోర్ కొట్టింది, కానీ తప్పలా నేను నాకు. అమ్మో వాడేంది అంత స్పీడ్గా వెళ్తున్నాడు. ఇంక దానివల్ల ఏంటంటే ఇవాళ వీడియో కంటిన్యూ చేస్తున్నా, ఒకరోజు రెస్ట్ తీసేసుకొని. మామూలుగా అయితే నేను హోటల్స్లో కూడా స్టే చేయను, పెట్రోల్ పంప్స్లోనే స్టే చేద్దామని డిసైడ్ అయిపోయాను. బట్ నేను హోటల్స్లో స్టే చేయడానికి రీజన్ జలుబు చేయడం వల్లే. మీరు నేను రిలీజ్ చేసిన వీడియోలో మొత్తం తెలుసుకోవచ్చు చూసి. ఏదో ట్రై చేసి ఆ వీడియో కూడా తీసే ఓపిక లేకపోయినా ట్రై చేశాను. బట్ ఇవాళ కొంచెం ఓకే, ఫీలింగ్ బెటర్. సైకిల్ ఏదైతే ఉందో అది వేసుకొని మొత్తం కూడా కవర్ చేయాలండి. ఈ హోటల్లో లోపల పెట్టుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చారు నాకు. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇప్పుడు నేను చూసినవి. ఒక క్యాపిటల్ సిటీలో రోడ్స్ ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి ఇక్కడ మాత్రం. ఐజ్వాల్తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది, చాలా బెటరు ఈ ఇంపాల్ అనేది. సైకిల్ కనెక్ట్ చేసా మొబైల్. చూద్దాం, నాకు ఏమైనా మంచి కనపడితే చూపిస్తానండి. తిరుగుతాను ఈ సిటీలో. ఇలా వస్తుంటే రోడ్లో నాకు ఇదైతే ఒకటి కనపడింది, కొంచెం డిఫరెంట్గా కనపడింది. హార్స్ పైన ఆయన పెద్ద విగ్రహం. సో ఇది గేటు. టుడే క్లోజ్లో ఉందంట. సో ఈరోజు న్యూ ఇయర్ కదా, అందుకే క్లోజ్లో ఉన్నట్టుంది. లోపల వ్యూవింగ్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉంది, జూమ్ అది. లోపలికి కూడా ఎలా ఉంటే బాగుండేది. టుడే క్లోజ్ అని ఉంది. ఏముంది, పెద్ద గేటు ఇట్లాంటి పెద్దది ఒకటి ఉంది. సో వెళ్ళొచ్చు. ఆర్మీ ఫోర్స్ కూడా ఉన్నారు, దేనికిలే. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మనం. గన్నులు ఉన్నాయి వాళ్ళ చేతిలో.
ఇక్కడ ఐమా మార్కెట్ అని ఒకటి ఉంది. గూగుల్లో జస్ట్ కొట్టా, గూగుల్ తల్లిని అడిగితే పోయింది కదా అని, టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఇంపాల్ అని. ఈ ఐమా మార్కెట్ కూడా వచ్చింది. పక్కనే ఉంటే లొకేషన్ పెట్టుకొని వచ్చేసా. బ్రో ఐమా మార్కెట్, ఐమా మార్కెట్ దిస్ వన్. ఓకే థ్యాంక్ యూ. అది ఐమా మార్కెట్. సైకిల్ అక్కడ పార్కింగ్ చేసేసుకొని. సో ఎంత ఐమా మార్కెట్ లాగా ఉంది. మొత్తం లోపల ఏ వస్తువులు అమ్మున్నారు. మణిపూర్లో కూడా మణిపూరీ భాష మాట్లాడతారు అందరూ. ఐమా మార్కెట్, ఓకే ఓకే, ఇదే అంట ఐమా మార్కెట్. సో ఇక్కడ ఏమున్నాయి, చిన్న చిన్న అద్దాలని అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కామనే కదా. క్యా హై? చందన్. ఓ చందన్ అంట. ఆల్ ఆర్ గాడ్ ఐటమ్స్, భగవాన్ ఐటమ్స్. ఇంకేమున్నాయి ఇక్కడ? మన సైకిల్ ఆడ పెట్టాము, ఉండిద్దో దొబ్బిద్దో. చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి అందులో. మరో రెండులని ఇయని చాలా ఉన్నారు ఇక్కడ. ఏంటబ్బా సరిగ్గా గుర్తుపడితే ఈ చేపలను గాల్చేసి అలా అమ్ముతున్నారు. తింటారేమో వాటిని డైరెక్ట్లీ కానా? డోంట్ అండర్స్టాండ్. ఐమా మార్కెట్ అంటే ఇదనమాట. అన్ని రకాల ఐటమ్స్ అంటే మనకి కొన్ని ఐటమ్స్ కావాలి కదా, అలాంటివన్నీ అమ్ముతారు అనుకుంటా ఇక్కడ. ఇక్కడికి వచ్చిన బొంగి సైకిల్ పార్కింగ్తో ఇబ్బంది అయిపోతుంది. సైకిల్ అక్కడ పెట్టాం, అది ఉండిద్దా పోయిద్దా అని ఒక టెన్షన్, ఓ పక్కన వీడియో తీయాలి. ఇన్ని టెన్షన్ల మధ్య ఏంటో, అందుకే కంటెంట్ కూడా సరిగ్గా వచ్చి రావద్దు మనం చేసేది. ఐమా మార్కెట్ ఇది ఒకటే కాదనుకుంటా. సో దీన్ని ఐమా మార్కెట్ అన్నారు. బట్ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం చూసుకున్నా కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. చాలా కాంప్లెక్స్లా చాలా ఉన్నాయి. వీటన్నీ అమ్ముతారు. ఇంకా వింతంగా ఏదైనా కనపడితే చూస్తా. పిచ్చి చెట్లుగా ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు. అరటికాయలు కూడా చూస్తున్నారు కదా ఎంత తాజాగా ఉన్నాయో. ఏమైంటి ఏవట్లే మన ఇదేనికి. సో ఇవన్నీ ఏంటంటే వింతగా ఉన్నాయి. మణిపూర్లో ఇలా ఉంటాయి అనుకుంటా. చలి మాత్రం మామూలు లేదు. టైం వచ్చేసి 11 అవుతుంది, అయినా కానీ చలి చంపారు. ఇప్పుడు నేను ఇక్కడ మార్కెట్ అవుట్ సైడ్కి వచ్చాను. ఇక్కడ చూసుకుందాం అంటే ఇక్కడ ఏం చూద్దాం అంటే ప్రతిదీ ఒక ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో వీళ్ళంతా కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే అమ్ముతున్నారో చూస్తున్నారు కదా, హాయ్, అలాగే అమ్ముతున్నారు ఇక్కడ కూడా. సో అది కూరగాయలు అవన్నీ కూడా అంటే ఇట్లా డైరెక్ట్ కూరల్లో వేసుకుంటారేమో. ఎక్కడ పట్టినా అంతే అమ్ముతున్నారు. స్టీల్ సామాన్లు అని అవన్నీ ఇవన్నీ. ఇంకా నాకైతే ఇక్కడ కాసేపు కూడా ఉండబుద్ది కావట్లా. ఇంకా వేరే ప్లేస్ ఎక్కడికి వెళ్తే పోయిద్ది. చెత్త చూస్తున్నారు కదా ఎలా పడేశారో. సో ఎక్కడికి వెళ్ళినా ఇట్లాగే పడేస్తున్నారండి. కొంచెం నీట్గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను నా సైడ్ నుంచి. నాకు అసలు ఎక్కడ స్వీట్లు చూసినా అసలు తినబుద్ధి అయింది ఫస్ట్. ఎందుకో స్వీట్లు అంటే అదో మమకారం, తినాలి వెళ్ళి. భయ్యా కాజు బర్ఫీ ఎగ్ దేదో ఖానేకి వెళ్ళి. ఇది ఫుడ్ కవరు, ఫుడ్ గ్రేడెడ్ కవర్ అంటారు దీన్ని. ఇట్లా తినేసినా ఏం కాదు. అవసరమా ఈ టైంలో? ఒరిజినల్ కాజు బర్ఫీ తిన్న ఫీలింగ్ అయితే కలట్లా. పికిల్ ఆంధ్రా పికిల్స్ ఉండవంట వీళ్ళకి. ఆంధ్రా పికిల్స్ రుచులు తెలియదు. చోటా హై ఎక్ బార్ దిక్కా ఓ చోటా బాటిల్ మిక్స్డ్ మ్యాంగో బీ సబ్బాతా. ఇట్లాంటివి తీసుకునేటప్పుడు ఎంత 67 రూపాయలు పడింది. ప్రైస్ పరంగా ఎక్కువ ఉంది, బట్ మరి అట్లాంటి సైడ్లు ఎక్కువే ఉంటుంది. టేస్ట్ కూడా మారిద్దండి, మన సైడ్ వచ్చినంత టేస్ట్ అయితే రాదు. అందుకే ఆంధ్రా పచ్చళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోతూ ఉంటారు. మన టేస్ట్లు అవన్నీ వేరు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటివి తీసుకునేటప్పుడు బయట లోకల్గా ఎక్కడైనా కానీ మన ఆంధ్ర అయినా కానీ ఆల్ ఓవర్ ఇండియాలో డేట్స్ అయితే చూసుకొని తీసుకోండి. దీనిపైన బెస్ట్ బిఫోర్ 18 months అని ఉంది. ఇది వచ్చేసి 2023 ఆగస్టులో తయారు చేశారు. 18 months అంటే ఇంకా ఉంది, ఇబ్బంది లేదు. సో 2024లో కూడా మంచిగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్లేసులు తిరుగుతున్నాయి, అన్ని రోడ్లు ప్లెయిన్గా ఉన్నాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే హిల్ ఏరియా కాదు, ప్లెయిన్ ఏరియాస్. సైకిల్ అనేది అది అట్లా పెద్ద ఆయనలా తొక్కుంటే వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా. నాకైతే మన హోటల్లో ఉండే ఆవిడ ఉంది కదా, ఆవిడైతే ఒక ప్లేస్ సజెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి 6 or 7 kilometers ఉంది. అక్కడికి వెళ్ళి నీకు మంచి వ్యూస్ అయితే వస్తాయని చెప్పింది.
సో ఇదంతా నాకు రొటీన్గానే ఉంది, ఎందుకంటే మనం ఎన్ని సిటీస్ తిరిగినా కామన్గా చూసేది ఈ రోడ్లు ఆ మార్కెట్లు అవన్నీ కామన్ కదా. అదేదో పెద్ద గార్డెన్ ఏరియా పబ్లిక్ ఏరియా టికెట్ అవసరం లేదు ఏం అవసరం లేదని చెప్పింది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం. అంతా రొటీన్గానే ఉంది, నాకేం నచ్చట్లా, బోర్ కొడుతుంది ఫస్ట్ అంతా తిరుగుతుంటే. దాని నుంచి తిరుగుతున్నాను, దగ్గర తిరుగుంటాయి సరౌండింగే ఒక 5 కిలోమీటర్లు, ఏమనిపించాలి అంతా మామూలుగానే ఉంది. గూగుల్ మ్యాప్ పెట్టేసుకుని ఆ లొకేషన్కి వెళ్ళిపోయగలుగుతాం. ఇంకా దేశానికి జవాన్స్ ఎంతో ఇంపార్టెంట్, సెల్యూట్, థ్యాంక్ యూ ఫర్. సో మొత్తం కూడా ఆర్మీ ఫోర్స్, వెనమాల పెద్ద ట్యాంకర్ కూడా ఉంది చూస్తున్నారు కదా. సో ఇట్లా ఉంటుంది, అది రియల్ గన్ అండి. చూసి నేనే షాక్ అయ్యాను. వెళ్ళి ఫస్ట్ మంచిగా మాట్లాడాను, హలో హాయ్ జవాను, మీరే ఇండియాని కాపాడుతున్నారు ఇదని చెప్పి మాట్లాడాను. ఆ తర్వాత ఒక సెల్ఫీ అని చెప్పి పటక్మని వీడియో క్యాప్చర్ చేశా. అది ఆ మాత్రం మాట్లాడాలి, మనకు కూడా కంటెంట్ కావాలిగా. జార్ఖండ్ అంటే కుర్రోడిది, మహేంద్ర సింగ్ ధోని సిటీ కదా అని చెప్పి అమ్మని కవర్ చేసి కాసేపు మాటలు కలిపాను, ఇంకొచ్చేసాను అనమాట. మొత్తం అలా ఉంది ఆర్మీ, అక్కడ పడితే అక్కడ. ముందర కూడా ఒక ఆర్మీ బాబాయ్ నాకు కూర్చుంది కాదా, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే, ఏం చెప్పలేని పరిస్థితి. ఆర్మీ బాబాయ్ లాగే ఉన్నాడు, ఆర్మీ బాబాయ్ గన్ను అదంతా. ఇదేదో కాంగ్లా అంటండి, నేను కొట్టిన గూగుల్లో ఇది కూడా ఒకటి వచ్చింది కాంగ్లా అని. ఇప్పుడు తగిలింది కదా వెళ్ళేదారిలో, మరి ఒకసారి చూద్దామని చెప్పి. లోపలికి ఎంట్రీ టికెట్ అనుకుంటా, అసలు ఏముంటుంది ఏంటి లోపల, ఒక రౌండ్ అయితే కొట్టేద్దాం. ఈ కాంగ్లాకి అయితే టికెట్ తీసుకున్నాను. ఇక్కడ వీటిలో ఇంపాల్లో చూసిన దాంట్లో ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్ అని అర్థమైంది. 20 రూపీస్ అని టికెట్. సైకిల్స్ అయితే ఉన్నాయండి, ఇవన్నీ బ్యాటరీ సైకిల్స్ కాదు. సో అక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే కనపడుతుందో, సో దాని ద్వారా క్యూఆర్ కోడ్ కాదులే యాప్ చూపిస్తుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే స్కాన్ చేసుకుంటే లాక్ ఓపెన్ అయ్యిందంటే వెళ్ళిపోవచ్చు అంట. బొక్క కాదు పెద్ద బొక్క, మన సైకిల్ అయితే వెళ్ళలేదంట. నాకే మీ యువర్ నేమ్? క్రిస్టోఫర్. వెరీ గుడ్ నేమ్. వాట్ ఆర్ యూ స్టడీయింగ్? English. What? You say in English, people are understand. If you say Manipuri, people are don't understand. What are you studying? Which class? 4th class. Okay, that's good. What are you doing? Exercise. Exercise makes you more stronger. Come on, keep it up. Doing well. Bye. ఏ పొల్లప్ బార్లా ఉంది, నేను కూడా ట్రై చేస్తా. వా చాలా డిఫికల్టే. ఏదో ట్రై చేసాను. దాని నుంచి నడుస్తూనే ఉన్నాను, అక్కడెక్కడి నుంచో వచ్చాను, ఇంకా వెళ్తానే ఉంది. ఏంది 20 రూపాయలు ఇచ్చింది నడవడానికా? ఓన్లీ ఇది ట్రాకా, ఈ పచ్చదనం ఇదంతా చూసి నడవడానికా? ఈ కాంగ్లా ఎండ్ అయిపోయింది, ఇది నాకేం అర్థం కావట్లా. సో ఏం తెలియకుండా వస్తే ఇంతే కావాలి. అక్కడ పోలీసులు ఉన్నారు చూస్తే, పోలీసులే ఆర్మీ ఫోర్స్, ఆర్మీ వాళ్ళే. సో అంతా ఆర్మీ వాళ్ళే. సో ఇదంతా కూడా ఇంకా ఇక్కడితో ఎండ్ అయిపోయింది, ఇక్కడ దాకా ఏం లేదు. ఏమో నాకైతే ఏం అర్థం కావట్లా. అంటే కేవలం ఈ పార్కు లవర్స్కి ఫ్యామిలీస్కి ఫొటోస్ దిగడానికి సరదాగా రిలాక్స్ అవ్వడానికి 20 రూపాయలు కట్టి రావడం అనమాట. సో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ, అనుకున్నంత అయితే ఏం లేదు ఇక్కడ. సో నేను ఇందా మీకు ఏదైతే ప్లేస్ చెప్పానో అక్కడికైతే సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోదాం. 8 కిలోమీటర్లు అనుకున్నా, 12 కిలోమీటర్లు ఉంది అది ఇక్కడ నుంచి. బట్ అయినా పర్లా, వెళ్ళిపోదాం. ఒక పెద్ద బిల్డింగ్ అయితే కాలిపోయింది, చూస్తుంటే అది కాలిపోయినట్లేదు, కాల్ చేసినట్టున్నారు. అంతే ఇక్కడ గొడవల ప్రభావం వల్ల అనుకుంటా. దోలు తిరిపోయింది జలుబు చేసి. ఈ షాప్కి వచ్చి ఇప్పుడే చిన్న ఐటమ్స్ కావాలైతే తీసుకున్నాను. రాబోయే రోజుల్లో వంట చేద్దామని ఫిక్స్ అయిపోయాం కదా, మన ఫుడ్ మనమే వండుకొని తిందామని. సో డ్రింక్ ఒకటి తాగాను, సార్ మన సైకిల్ చూసి సో డ్రింక్ అనేది ఆఫర్ చేశారు ఫ్రీగా. నాకు అవసరం లేదు సార్, నేను పే చేస్తానే కానీ వెళ్ళలేదు. నీకు ఈ డ్రింక్ అయితే నా తరపు నుంచి ఇస్తున్నాయని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీవే థ్యాంక్స్ చెప్పడం మన ధర్మం. ఇంకా మనం అనుకున్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. సో బిల్లు 200 అయింది. సో ఏమేమి కొన్నానంటే నేను ఈ ప్లేట్స్ అండి, మనం ఫుడ్ తినడానికి ఎప్పటికప్పుడు ప్లేట్స్ అనేవి ఉండాలి, ఇంపార్టెంట్. దాంతోపాటు పీనట్ బటర్ క్రంచీ తీసుకున్నా, ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనం బ్రెడ్ టోస్ట్ చేసుకొని తినడానికి. ఇది విమ్ జెల్, అంట్లో ఈ దోముకోవాలి కదా, సో మన దగ్గర ఉండాలి ఇది. సో మిగతా ఏంటారో నా దగ్గర ఉండిపోయినాయి, అన్నీ ఉన్నాయి పట్ల. సో వీటిలో అడిగి తీసేసుకున్నాను. అమ్మో ఇటు వచ్చాను, నాకే అర్థం కావట్లా. ఇది ఇళ్లలో కూడా తీసుకొచ్చేసింది గూగుల్ మ్యాప్.
కానీ లొకేషన్కే తీసుకెళ్తుందిలే పాపం. ఏందో మొత్తం అసలు పాపం ఆయన సర్లే తమ్ముడు వెళ్ళిపోలే అని చెప్పాడు అన్న మరొక ఆయన. ఇది ఎల్ల రోడ్డు కాదు. ఇక్కడ నుంచి మనం అనుకున్న బ్యూటిఫుల్ లొకేషన్ అనేది ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అంతా పొలాల్లో ఉండి వెళ్తున్నాం. పంచర్ పడితే పరిస్థితి ఏంటి? అసలు ఈ గూగుల్ మ్యాప్ని ఏమనాలండి, నిజంగా పొలాల్లోకే తీసుకొచ్చింది. గూగుల్ మ్యాప్ అనే ఉపయోగంలే. మనం ఉంది నార్త్ ఈస్ట్ కదా, నార్త్ ఈస్ట్ అంతా కూడా ఇంతే, కొండల ప్రాంతం. మీకు దండం రా బాబు, అసలు నా జీవితంలో ఇట్లాంటి రోడ్లలో వెళ్ళా. ఏంది అసలు ఇది రోడ్డేనా? గూగుల్ మ్యాప్ అయితే ఇటే తీసుకెళ్తున్నా నన్ను. సైకిల్ వెళ్ళిద్దా? వామ్మో, ఈ రోడ్లో అసలు నిర్మానుష్యంగా ఉంది మొత్తం. ఎలా వెళ్తారా బాబు? వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. రిస్క్ అనేది వద్దు మనకి, అస్సలు రిస్క్ వద్దు. వెనక్కి వెళ్ళిపోదాం. సైకిల్ ఖచ్చితంగా టైరు పంచర్ పడిపోయింది ఇట్లాంటి రోడ్లు వెళ్ళిపోతే. నా దగ్గర పంచర్ కిట్ కూడా లేదు చెప్తున్నా. నానా కష్టాలు ఇబ్బందులు పడాలి. ఊరిగానూరు వచ్చాం, నడుచుకుంటా పోవాల్సి వస్తుంది. వాళ్ళు తీరిపోయింది ఇంక ఈరోజు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఇలాంటివి. ఏం చేసినా మనం ఇటు పోదాం. ఇటు కొంచెం రోడ్డు బెటర్ ఉన్నట్టుంది. నాకు ఒకటి అయితే అర్థమైంది, గూగుల్ మ్యాప్ దెబ్బతీసేసింది రా అబ్బాయ. వేరే రోడ్డు తీసుకోవాలి. మొత్తం అసలు నిర్మానుషంగా ఉంది ఎటు చూసుకున్నా. ఇటు నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎంతకైనా వెళ్ళాలనుకునే ప్లేస్ ఏదనుకుంటున్నారు? సో అక్కడ కొండ ఒకటి కనపడుతుంది కదా మనకి. కొండ పైన ఒక గుర్రపు విగ్రహం ఉంది. సో చూస్తే కనపడుతుంది కదా గుర్రపు విగ్రహం మనకి. అంత క్లియర్గా కనపడదులే, దగ్గరికి వెళ్తే బాగుంటుంది. పబ్లిక్ అట్రాక్షన్ అంటే అది, చాలామంది వస్తారంట ఇక్కడికి. సో బెస్ట్ స్పాట్ అని చెప్పారు నాతో. మొత్తం తిరిగి వెళ్తున్నాం కాబట్టి ఒక 3 కిలోమీటర్స్, 3.5 కరెక్ట్గా ఇంకో అరగంటలో అక్కడికి వెళ్ళిపోతాం మనం కొండపైకి. సో మొత్తం తిరిగి వెళ్ళాలి. ఫుడ్ అయితే తినేద్దాం అనుకుంటున్నా, ఆకలేస్తుంది బాగా. గూగుల్ మ్యాప్ తీసుకొచ్చిన రోడ్లో వస్తే చూసారు కదా నోటీస్ అండి. సో విజిటర్స్ ఎవరు వెళ్ళకూడదంట, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ కస్టమర్స్ కానీ ఈ రోడ్లో గుండా వెళ్ళకూడదని గేట్ అయితే పెట్టేశారు. సో అది, సో రిస్క్ అంటే ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషను. సో నో వరీ, ఇంకో రూట్లో అయితే వెళ్ళిపోదాం. అంటే చాలా కాన్ఫ్లికేషన్ ఏదో అంటారు కదా, మొత్తానికి ఏదో జరుగుతుంది ఇక్కడ, వార్ అనేది, దానికి సింబల్ అనుకోవచ్చు. అసలు ఇలాంటి రోడ్లలో నిజంగా సైకిల్ గ్రేట్ అండి. మన సైకిల్ చాలా గ్రేట్. ఇప్పటివరకు టైర్ అనేది మార్పించలా, టైర్ హెల్త్ కూడా అయిపోయింది, బట్ టైర్ అనేది మార్పించలా. ఎందుకంటే దీని టైరు ఇప్పటికీ నాకు తెలిసి ఒక సైకిల్కి 100 దగ్గర నుంచి తిరిగి ఉంటామండి గట్టిగా. ఒక 7,000-8,000 తిరిగి ఉంటాం నాకు తెలిసి మొత్తం ఇప్పటి వరకు. స్టిల్ ఇంకా ఉంది టైరు. సేమ్ టైర్స్ మార్పిద్దామని నేను చూస్తున్నాను. బయట మార్పియవచ్చు లోకల్, బట్ సేమ్ అయితే బెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు దా పర్ఫార్మెన్స్ బాగుంది. సో సేమ్ కావాలంటే మనకి డెకాథ్లాన్ కావాలి. సో డెకాథ్లాన్ కావాలంటే అస్సాం వెళ్ళాలి. అస్సాం అనేది ఎక్కడ అస్సాంలో పెద్ద డెకాథ్లాన్ స్టోర్ ఉంది, అక్కడ దొరుకుతుంది అనమాట. సో అక్కడ చేంజ్ చేయించేసుకుందాం టైర్స్. దారిలో నాకు ఎక్కడ కూడా హోటల్స్ కనపడలా. సో వీళ్ళెవరో నాకు మన నార్త్ ఇండియా సైడ్, కొంచెం మనకి నార్త్ ఇండియా అంటే తెలుసు కదండి, కుక్క మాంసం ఇది అమ్ముతారు కదా. నాకు భయం వేసింది, అందుకే ఇట్లా మన ఫేస్ కడితే ఎవరైతే కనపడతారో నాకు అట్లాంటి చోట్ల అయితే నేను తినేస్తాను. సో సమోసా అవి ఉన్నాయి కదా, ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకొని వెళ్ళాలి. మరి పిచ్చి ఫుడ్ కదా అంటే మరి ఏం దొరికినప్పుడు ఏదో ఒకటి అయితే తినాలి. ఫ్యూయల్ అయితే ఉండాలి బాడీలో. ఇదంతా అన్డెవలప్మెంట్ ఏరియా చూస్తున్నారు కదా, మొత్తం కూడా అలాగే ఉంది. ఇక్కడ వచ్చేసి నాకు ఇది సమోసా అనమాట. సమోసా ప్లస్ సబ్జీ అంటే కూర. సమోసాలా కూర ఇచ్చారు ఇక్కడ. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ సమోసా, బట్ యూ గివ్ మీ కర్రీ ఆల్సో. కర్రీ అయితే 20 రూపాయలంట, కొత్త సమోసా అయితే 10 రూపాయలంట.
తెలివిగా నా కర్రీతో పాటు ఇచ్చింది. 10 రూపాయలు బొక్క. బాగుందిలేండి. ఇక మన డెస్టినేషన్ ఈ కొండ ఎక్కేసామనుకుంటే మనం అనుకున్న డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. ఇదొక హిల్. మళ్ళీ మనకి కొండలు ఎక్కడం పెద్ద విషయం ఏం కాదు కదా, అలవాటే కదా. సో ఈజీగానే ఎక్కేస్తాం. మహా కొండలే ఎక్కాం. ఇది పెద్ద కొండ వాటితో పోల్చుకుంటే. పైకి వెళ్ళిపోయి ఇంకా చూపించేస్తాం మీకు. చల్లగా ఉంది. స్టాచ్యూ ఒకటి కనపడుతుంది కదా మనకి. సో స్టాచ్యూ అండి, అదే మొత్తం మెయిన్ సినిమా. ఇక్కడికి వచ్చింది కూడా అందుకే. ఇక్కడ గేట్స్ క్లోజ్ చేస్తున్నాయి. మేబీ ఇవాళ న్యూ ఇయర్ అని చెప్పి క్లోజా. అంతా కూడా బ్యాడ్ టైంలో వచ్చినట్టుంది ఇక్కడికి. ఏం చేయాలి ఇప్పుడు? ఇంత దూరం సైకిల్ తోకుండా వచ్చాం. 12 కిలోమీటర్. అది హార్స్. సో ఇది రోడ్ అంట. పర్లా, ఓ 3 కిలోమీటర్లు వచ్చినా పర్లా. ఇంత దూరం వచ్చినందుకు అక్కడికి వెళ్దాం. ఆకలి వేస్తుంది ఫుల్, అయినా పర్లే వెళ్దాం. పైకి అయితే వచ్చేసాను. మొత్తం కూడా చూస్తున్నారు కదా ఎంత హైట్ వచ్చాను ఎక్కి. ఇదంతా కొండ, పెద్ద కొండే. సైకిల్ వేసుకుని రావడం కష్టం, కానీ బండి వేసుకుని రావడం చాలా ఈజీ. ఓపెన్ జిమ్ అంటే ఇది. ఇంకొంచెం పైకి వెళ్తే మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇది రావడం అనుకున్నంత ఈజీ అయితే కాదు. చాలా హైలో ఉంది ఇది. రోడ్స్ కూడా చాలా నిలువుగా ఉన్నాయి. పెద్ద హార్స్ స్టాచ్యూ అండి, చూస్తున్నారు కదా. ఇంత పెద్ద హార్స్ స్టాచ్యూ ఇక్కడికి ఎలా వచ్చిందో ఏంటో. అసలు ఇంకా పైన ఏమేముందో ఒక్కసారి చూసేసి వెళ్ళిపోదాం. మళ్ళీ నైట్ అయిపోతుంది. సో నైట్ రైడ్ అంత మంచిది కాదు, అది మణిపూర్లో. సో తొందరగా కానిచ్చేద్దాం. టైం వచ్చేసి 3:30 అవుతుంది. తెలుసు కదా 4:30కి ఇక్కడ చీకటి పడిపోద్దని. ఇంకా పైకి వచ్చినా కానీ చూస్తున్నారు కదా, నో ఎంట్రీ. సో లోపల వర్క్ అనేది జరుగుతుందంట. సో ఇక్కడితో ఇంక ఎండ్. ఇది వచ్చేసి లైబ్రరీ అంట. ఆ గుర్రం బొమ్మను చూస్తానికి, కొండపైన సీనరీస్ని చూస్తానికి మొత్తం పార్క్లా ఉంటుందంట. సో ఇంకా గూగుల్లో ఒక పిక్చర్ అయితే డౌన్లోడ్ చేసి వేస్తాను. సో మీరంతా చూసేయచ్చు. నేమ్ కూడా నేనైతే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా మణిపూర్ వచ్చినప్పుడు అయితే రావచ్చు ఇక్కడికి. సో మొత్తం కూడా ఇట్లా ఉంది. ఎంతోమంది పైకి వచ్చేసి ఇంకా ఇక్కడే కొన్ని ఫోటోలు అయితే దిగేసి గుర్రం వెనక వెళ్ళిపోతున్నారు. సో చూస్తున్నారు కదా, ఎవరికి కూడా లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు. వర్క్ అయితే జరుగుతుంది. ఇంక నేను వచ్చిన దారిలోనే వెళ్ళిపోవాలి. హార్స్ స్టాచ్యూని చూస్తానికి ఇక్కడ వరకు వచ్చారు. సో చూస్తున్నారు కదా, చాలా పెద్దది. మొత్తం కూడా లోపల పార్క్. సో ఈ డౌన్ అంతా ఇంక దిగేసి డౌన్ మొత్తం డౌన్ ఏరియా. సో ప్రశాంతంగా దిగేసి వెళ్ళిపోవచ్చు. దగ్గర ఒక అప్పే 3 to 4 కిలోమీటర్స్ ఉంది. దోలు తీరిపోయింది. బట్ ఇంకా డైరెక్ట్ ఇంఫాల్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేనున్న హోటల్కి అయితే. ఓపిక అయిపోయింది ఇవాళ దీని దెబ్బకే. డిసాటిస్ఫాక్షన్, నన్ను డిసప్పాయింట్ చేసింది ఇదైతే. ఇంక ఇది ఒక మెమరీ అనుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చాను, అట్లీస్ట్ ఆ గుర్రం బొమ్మ నా వెనకమాల ఉంది. దిగేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు ఎక్స్పీరియన్స్. దిగిపోవాలా. ఎక్కడం అంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం అండి. బ్రేకుల మీద చేతులు వేసుకొని దిగాలి. ఏమాత్రం తేడా వచ్చినా హరహర అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇది వచ్చేసి మణిపూర్ హైకోర్ట్ అండి. సో టోటల్ మణిపూర్ మొత్తానికి హైకోర్టు. క్యాపిటల్ సిటీలోనే ఉంటుంది కదా. చాలా బాగుంది బయట నుంచి చూస్తాను. మన గడ్డాలకి వీళ్ళ గడ్డాలకి చాలా తేడా ఉంది. ఇక్కడి నుంచే కదా అది మన ఏషియన్ కంట్రీస్ అవి స్టార్ట్ అయ్యేది బోర్డర్స్. మయన్మార్ పక్కనే ఉంది, దాని పక్కనే చైనా, అలా థాయిలాండ్, వియట్నాం ఇవన్నీ కూడా టచ్ అవుతుంది. కాబట్టి ఫ్లేవర్ అనేది మారిపోతుంది ఇక్కడి నుంచే మొత్తం కట్టడాలు అవన్నీ కూడా. సో ఎంతైనా మన సైడ్ ఉంటే కడ్డాలే స్ట్రాంగ్గా ఉంటాయి నా నమ్మకం. చూడండి మొత్తం పెంకుటిల్లే, స్లాపే కదా, స్ట్రాంగే, పునాదే. ఇక ఫుడ్ తిందామని అయితే ఇక్కడికి ఒక ప్లేస్కి అయితే వచ్చాను. సో ఇక్కడ కూడా ఫుడ్ ట్రై చేసినట్టు ఉంటుంది కదా, ఫాస్ట్ ఫుడ్ ఇంకా వేడిగా తీసుకొచ్చి ఇచ్చేసింది. దీంట్లో చికెన్ అయితే అసలు చెప్పలేదండి. చెప్పే కదా చికెన్లో ఏం కలుపుతారు ఇక్కడ. చికెన్ అయితే మనకు వద్దు. ఫ్రైడ్ రైస్ బాగానే ఉందిలే, కానీ
ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆయిల్ ఎక్కువ వేస్తారు, నాకు అర్థం కాదు. అంత ఆయిల్ తింటే ఏమైనా ఉందా? ఆయిల్ ఏమైనా తక్కువ రేట్ ఏంటి, ఎక్కువ వేసి పడేస్తూ ఉంటారు. మంచి ఆయిల్ వేస్తారంటే మంచి ఆయిల్ కూడా కాదండి, ఏం తక్కువ అవుతుంది వేస్తారు. తినేసి వెళ్ళిపోదాం. ఇప్పుడే మన హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఈ అన్న ఒకటి చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ఇక్కడ బాగా విధ్వంసాలు అయినా జరుగుతుంది కదండి. సో ఏం చూపిస్తున్నాడు అనుకుంటున్నారు? చూడండి ఒకసారి. ఇది వచ్చేసి లైసెన్స్ గన్ అంట. వామ్మో, ఇంత పెద్దగా ఉంది ఏంటి? ఓ మై గాడ్. హౌ మచ్ బ్రదర్ ద కాస్ట్? 1,20,000. 1,20,000. What is the range? How many meters? 300. 300 meters. Oh my god. This is real. Yeah. Can I wait? Yeah. ఇవి బుల్లెట్స్ అంటండి. వామ్మో, వన్ బుల్లెట్ కాస్ట్ హౌ మచ్? 150 rupees. ఓన్లీ 150. వెరీ చీప్. కెన్ ఐ దిస్ ఈస్ నాట్ లోడెడ్? No loaded. ఓకే. వామ్మో, ఇది రియల్ గన్ అంట. బాగా వెయిట్ ఉందండి, చాలా కష్టం. లోడ్, ఎయిమ్, షూట్. సో అది రామ్ చరణ్ మాదిరిగా. 1 lakh, హౌ మచ్ బ్రదర్? 20,000. 1,20,000. Yeah. Better, you need to carry smaller one is better. Yeah, but don't give the license no for smaller one. This is a easily get license. Yeah. Not easily. We take This is the- hardly from German. No, This is German made. I think the Indian made or German made. Oh. But you buy 1,20,000. Crazy. Oh my god. You are not a ordinary person, brother. ఇది వచ్చేసి గన్ లైసెన్స్ అంట. చూస్తున్నారు కదా. You can shoot anyone with for safety reason. No problem. No problem. Okay. For safety only. If someone attack me now, then I can also shoot now. You can shoot like only legs, not heart part and head part. You can shoot. This one is big now. The bullet is going like this now. Bullet is expanding body. Oh my god. Oh. You all people are really oh my god. Crazy, brother. Okay, keep safe. And thank you very much for showing me. I was really shocked today. Tomorrow I am leaving this place. Thank you. Bye. పోన్లే, ఈరోజు కంటెంట్లో ఆ గన్ అయినా తగిలింది. చూసాం కదా దగ్గరికి అట్లీస్ట్. ఈరోజు ఉన్న వాటిలో బెస్ట్ అదే, ఆ గన్ను చూడడమే. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బ్రో, ఎనీ హోమ్ హ్యాడ్ ఏ వన్ గన్ హియర్? What? Any person had a one gun? Only some people carrying guns. No, some people, not much people. Okay, you maintain one gun. And every person had a one gun? Not every person. Okay, only some people. 10 to 20%. Okay, 10 to 20% మాత్రమే మెయింటైన్ చేస్తారంట గన్స్ అనేవి. ఓకే, ఫర్ సేఫ్టీ రీజన్. షాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇంకా చూసాం కదా గన్ అనేది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటాను. ఇంకా రేపైతే మనం ఇది వదిలేసి వెళ్ళిపోతున్నాం. బాయ్.